హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. సీసీటీవీలో బయటపడ్డ నిజం ఏంటది? ఆద్య అసలు ఆ రోజు పీటల మీద కూర్చున్న తర్వాత చారు ఆదిని మాయం చేసి చారు పీటల మీద కూర్చొని సీనుతో తాళి కట్టించుకుందని మనందరం అనుకుంటున్నాం. కానీ అసలు జరిగింది అది కాదు. ఆద్య మెడలోనే ముందు సీను తాళి కట్టాడు. తర్వాత ఇక తనని మాయం చేసి తన మెడలో తానే తాళి కట్టుకొని వచ్చి పీటల మీద కూర్చోవడంతో అందరూ కూడా చారుకి సీనుకి పెళ్ళయిందని అనుకున్నారు. కానీ జరిగింది అది కాదు. నిజంగానే ఆద్య మెడలోనే సీను తాళి కట్టాడు. చారు తన మెడలో తాళిని వేసుకొని అందరినీ మోసం చేసి ఇన్నాళ్ళు రఘురామ్ కుటుంబంలో కోడలిగా చలామణి అవుతున్న చారు గుట్టు బయటపడడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇదే సమయంలో ఆద్య లవర్నంటూ ఆదిత్య రావడంతో సీనుకి మరింత కోపం వస్తూ ఉంటుంది. మరి నిజంగా చారు మెడలో సీను తాళి కట్టలేదా? సీనుకి ఆదికే పెళ్లి జరిగిందా? అసలేం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రావడంతో షాక్ అయిపోతుంది. అప్పటికే కిషోర్ ఈ విధంగా రఘురామ్తో మాట్లాడుతూ ఉంటాడు. రఘురామ్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అనగానే, ఏంటి కిషోర్ గారు ఏదో మాట్లాడాలని అన్నారు చెప్పండి అనగానే, అది ఆద్యకి నేనెంతో తన మమ్మ అంతో తన ఫ్రెండ్ ఆదిత్య కూడా అంతే. నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆద్యని నేను చూసుకుంటాను అంకుల్, మీరేమీ వర్రీ అవ్వద్దు అని చెప్పేవాడు. అలాంటి వాడికైతే ఇచ్చి ఆదిని పెళ్లి చేస్తే ఆది సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీరేమంటారు అనగానే, మంచి వార్తే చెప్పారు. మరి ఆదిని మంచిగా చూసుకునే అతనికే ఆదినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని ఈ విధంగా అనగానే, అవును నేను వెంటనే ఆదిత్యను ఇక్కడికి పిలిపిస్తాను. ఇక్కడికి పిలిపించిన తర్వాత కిషోర్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆదికు అలాగే ఆదిత్యకు పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం అనగానే సరే అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఆదిత్య పరుగున వచ్చేస్తాడు. ఆద్య ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. అదేంటి ఆదిత్య, నేను నిన్ను ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాను. అక్కడ అమెరికా ఎయిర్పోర్ట్లో ఆద్యని రిసీవ్ చేసుకుంటావు అనుకుంటుంటే నువ్వేంటి నేరుగా ఇంటికే వచ్చేసావు అనగానే, ఆద్యని చూడకుండా ఉండలేకపోయాను అంకుల్ అని చెప్పగానే వెంటనే ఇక అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఆద్య భుజం మీద చేవేసి, ఏంటి ఆద్య సర్ప్రైజ్గా ఫీల్ అయ్యావు కదా, నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే ఆద్య అలానే చూస్తూ ఉంటుంది. ఆద్య భుజం మీద ఆదిత్య చేవేసి మాట్లాడటం చూసిన రఘురామ్ అలాగే జానకి సీను అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడేక పద్మ చారు మాత్రం వస్తూ ఉంటారు. వెంకట్రావుని అలాగే వెంకట్రావుతో పాటు చలపతిని కూడా జైల్లో పెట్టారు కాబట్టి ఇక ఎలాగైనా రఘురామ్ని తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించాలని అనుకుంటూ ఉంటారు. ఏంటే చారు ఇలా జరిగింది, అసలు ఆయన్నే బయటకు తీసుకురావాలి ఎవరికీ తెలియకుండా అని చెప్పి నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన నేను నగలనే తాకట్టు పెట్టాను. అలాంటిది ఇప్పుడు ఆ నగలు లేవు, డబ్బులు లేవు, ఆయన రాలేదు, ఆయనతో పాటు మీ నాన్న కూడా జైలు పాలయ్యాడు. ఇప్పుడు ఎలానే నాకేమీ అర్థం కావట్లేదు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. ఇదంతా మీ వల్లే జరిగింది. అయినా మిమ్మల్ని నగలు తాకట్టు పెట్టమని ఎవరు చెప్పారు అనగానే, నగలు తాకట్టు పెట్టకుండా మరి మీ మామయ్య బయటికి ఎలా వస్తాడే అనగానే, ఏదేమైనా షాప్ అతను మంచివాడు కాబట్టి నగలు చెక్ చేయకుండా డబ్బులు ఇచ్చాడు అనగానే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నగలు తాకట్టు పెడితే మరి బంగారమో కదా వాళ్ళు చెక్ చేస్తారు కదా, కానీ మా అన్నయ్య మీద ఉన్న నమ్మకంతో ఆయన నగలని చెక్ చేయకుండా ఈ డబ్బులు ఇచ్చారు అని అనగానే ఒక్కసారిగా అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. సరేలే పదండి వెళ్దాం, ముందైతే మా నాన్నని మామయ్యని ఎలా విడిపించుకోవాలో మనం చూడాలి అనగానే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే ఇక ఆద్య వాళ్ళ అమ్మ ఫోటో అక్కడ హాల్లో పెట్టి అందరూ కూడా దండం పెట్టుకొని ఊదుబస్తీలు వెలిగించి ఇక దీపాలు పెట్టి పూలు చల్లిన ఫోటోని చూసి పద్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గట్టిగా, ఏంటిది, ఏమైంది ఇక్కడ, ఎవరు పెట్టారు ఈ ఫోటో అని చెప్పి అడుగుతూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఈ విధంగా అంటూ ఉంటుంది సుందరమ్మ. ఏమైంది, నీకేం పోయే కాలం వచ్చింది, అలా అరిచావు, ఏమైనా కొంపలు అంటుకుపోయాయి ఏంటి అనగానే, కొంపలు అంటుకుపోవడం కాదమ్మా, నీకు మతేమైనా పోయిందా ఏంటి, ఆ ఫోటో ఏంటి, ఎవరు పెట్టారు ఇక్కడ అని అంటూ ఉంటే, అది 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 రఘు పెట్టాడే అనగానే, ఏంటి అన్నయ్య ఆ ఫోటో పెట్టాడా,
అసలు తనెవరో గుర్తుందా మీకు అనగానే, ఎందుకు మర్చిపోవాలమ్మా, ఆద్యని మన కళ్ళెదుటే పెట్టుకున్నాం కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్. అది కాదన్నయ్య, ఆది వాళ్ళ అమ్మ ఎంత ద్రోహం చేసి నిష్కారణంగా మామయ్యని పొట్టన పెట్టుకుంది. అలాంటి దాని ఫోటో పెట్టి ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తున్నారా అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే ఆద్య తప్పు చేసిందని అనుకున్నాం, ఆద్యని వద్దు అనుకున్నాం, కానీ ఆద్య వద్దు అనుకున్నాం కానీ మరి సంధ్య వద్దు అనుకున్నాం, ఆద్య సంధ్య రక్తం కాదా మరి అని ఈ విధంగా అడుగుతూ ఉంటే పద్మ అలానే చూస్తూ ఉంటుంది. ఆ రోజు తప్పు చేసి వెళ్ళిపోయింది అని చెప్పి అందరం కూడా అనుకుంటూ ఉన్నాం, కానీ తప్పు చేసిన సంధ్య వెళ్ళిపోయి కూడా మంచిగానే బ్రతికింది, ఆద్య పెంపకం ఎలా ఉందో చూడు అనగానే చారు అలానే చూస్తూ ఉంటుంది. అయినా అత్తయ్యకి ఇష్టం లేని వాళ్ళ ఫోటో ఈ ఇంట్లో పెట్టడం ఏంటి అని చెప్పి చారు వెళ్ళి ఫోటో పట్టుకుంటూ ఉండగా, చారు అని చెప్పి సీను గట్టిగా అరుస్తాడు. చారు ఇక వణికిపోతూ వెనక్కి వస్తుంది. నువ్వెవరు, నిన్న కాక మొన్న ఈ ఇంట్లో అడుగు పెట్టావు, అత్తయ్య ఎవరనుకున్నావు, ఈ ఇంటి ఆడబిడ్డ అని చెప్పి అంటూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఆది కోసం అందరినీ ఎదిరించి ఒక్కొక్క మాట సీను మాట్లాడే మాటకి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ. ఏంట్రా, ఏంటి నా ముందే నా కోడలను తిడుతున్నావు, అంటే నువ్వు అంత పెద్ద పోటుగాడివైపోయావా, అసలు ఏం జరిగిందో నీకు తెలియదా, అసలు నీకు తెలిస్తే ఎందుకు ఇలా మాట్లాడతావులే, అయినా మీ అత్తయ్య చేసిన తప్పు అని అంటూ, అది నీకు అత్తయ్య ఏంటి అని చెప్పి మళ్ళీ కూడా అంటూ ఉంటాడు. అమ్మ, చిన్న అత్తయ్య తప్పు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ ప్రేమించిన అతన్ని చేసుకోవడం తప్పేం కాదే అని అంటూ ఉంటే, అవునులే నీకెలా తప్పుగా అనిపిస్తుంది, నువ్వు కూడా ఆదిని ప్రేమించావు కదా, కానీ నీ పెళ్ళి ఎవరితో జరిగింది, చారుతో జరిగింది, అలాంటిది ఆ రోజు మా మా వదిన పెళ్ళి కూడా కిషోర్ గారితో జరగాలి, కానీ కిషోర్ మాత్రం చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, దీనికని తిరిగి వచ్చారు అనగానే తప్పుగా మాట్లాడుకొని చెప్పి సీను అరుస్తూ ఉంటాడు. ఏది ఏమైనా అందరి ముందు ఆద్య దోషిగా నించుని ఉంటుంది, కిషోర్ బాధపడుతూ ఉంటాడు. కిషోర్ గారు మీరేం బాధపడకండి, ఒకప్పటి విషయాల్ని గుర్తు చేసుకొని ఇలా మాట్లాడుతుంది అని చెప్పగానే లోపలికి ఏడ్చుకుంటూ పద్మ కోపంగా వెళ్ళిపోతుంది, చారు కూడా వెళ్ళిపోతుంది. ఇకపోతే ఆదిత్య అలాగే ఆద్య లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. ఆద్య బాధపడకు, మీ మమ్మీ ఎంత మంచివారో వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుస్తుంది అనగానే, అలా అనుకో ఆదిత్య, కానీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అనగానే, నేను రావడం నీకు సంతోషంగా లేదా అంటే, ఆ రోజు నేను ప్రేమించానని చెప్తే నా ప్రేమను రిజెక్ట్ చేశావు, తర్వాత నువ్వు ప్రేమించావు వేరే అతన్ని, పెళ్ళి కూడా కుదిరింది, కానీ నాతో ఒక మాట కూడా చెప్పాలనిపించలేదా, ఆయన ఎందుకు ఇలా చేశావు అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. వెంటనే ఇక కోపంతో సీను ఆ మాటలను వింటూ ఒక్కసారిగా డోర్ దగ్గర నుంచి లోపలికి వచ్చి పడతాడు. ఆద్య అలాగే సీను ఆదిత్య షాక్ అయిపోతారు. ఏంటి సీను ఇక్కడేం చేస్తున్నావు అనగానే, అది ఆద్య అని అంటూ కంగారు పడిపోతూ ఉంటే, ఆద్య నువ్వు ప్రేమించింది ఇతనే కదా, ఇతనే సీను అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు ఆదిత్య. సీను కూడా ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. చారు ఇక ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ, ఆ రోజు సీను బావ ఆద్య మెడలో తాళి కట్టాడు, కానీ నా మెడలో తాళి కట్టాడంట అందరినీ కూడా నమ్మించాను అని ఈ విధంగా అటు ఇటు తిరుగుతూ అనుకుంటూ ఉన్న ఒక్కసారిగా రఘురామ్ ఆ మాటలు విని, అంటే సీనుకి ఆద్యకు ఆ రోజు పెళ్లి జరిగిందనమాట, కానీ ఈ చారు తన మెడలో తాళి కట్టుకొని అందరినీ మోసం చేసిందా అని కోపంగా చూస్తూ ఉంటాడు. మరి నిజంగా ఆ రోజు ఆద్య సీనులకి పెళ్లి జరిగిందా, పీటల మీద వచ్చి చారు ఎందుకు కూర్చుంది,